మోస్ట్లీ చెన్నై సిటీయే. చెన్నై సిటీ వాళ్ళకి పంచుకోవటం, మిగతా చోట్ల తుడిచిపెట్టుకుపోయింది ఆల్మోస్ట్. తమిళనాడులో డిఎంకే ఏతర గవర్నమెంట్ ఏర్పడబోతుంది. 100% డిఎంకే ఏతర గవర్నమెంట్ ఏర్పడబోతుంది. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను, కానీ తమిళనాడులో డిఎంకే పోతుంది, వెస్ట్ బెంగాల్లో మమతా దీదీ పోతున్నది. 100% అన్ని చోట్ల కూడా భారతదేశం అంతా కూడా మీరు చూస్తున్నారు బీజేపీ వేవ్ ఎట్లా ఉందో. కేవలం భారత్ మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ ఒక స్థిరంగా స్లోగా అయినా సరే మేము దృఢంగా కావాలనుకుంటాం. సో అట్లాంటి పరిస్థితుల్లోనే ఇప్పుడు మీరు చూశారు, అంతకుముందు మాకు 3 సీట్లు ఉండే వెస్ట్ బెంగాల్లో 3 నుంచి 70కి వచ్చినాము, 72కి. ఆ తర్వాత ఈ రోజు మేము గవర్నమెంట్ రాబోతుంది. సో భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా మోడీ పాలనని, డబుల్ ఇంజిన్ సర్కార్ని కోరుకుంటున్నారని ఇది ఒక నిదర్శనం. బరోబర్ వెస్ట్ బెంగాల్లో మా గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం. తర్వాత కేరళలో కూడా మా మంచి అంటే మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలి. అక్కడ ఉన్న దాంట్లో మంచి సీట్లు వస్తాయి మాకు. తర్వాత తమిళనాడులో డిఎంకే ఇతర గవర్నమెంట్ ఏర్పడబోతుంది. ఓకే, తమిళనాడులో డిఎంకే ఇతర గవర్నమెంట్. విజయ్ కి సపోర్ట్ చేస్తారా? డిఎంకే ఇతర గవర్నమెంట్ ఏర్పడబోతుంది. డిఎంకే టీవీకే కలిస్తే నేనేమంటున్నా, డిఎంకే ఇతర ప్రభుత్వం ఏర్పడుతుంది, ఎన్డీఏ రోల్ కూడా ఉంటుంది. ఓకే, అక్కడ డివికే సింగిల్ లార్జెస్ట్ పార్టీ 91, అన్నా డిఎంకే 66, డిఎంకే 59. ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్. 91 టీవీకే, అన్నా డిఎంకే 66, డిఎంకే 59. యాక్సిస్ మై ఇండియా గాట్ ఇట్ రైట్. చాలా అద్భుతంగా వాళ్ళు ప్రెడిక్ట్ చేశారు. మా తమిళనాడు రైటర్ ఇస్ గాట్ ఇట్ రైట్. సో భరత్ ఒక పాయింట్ చెప్పాను, ఒక విషయం చెప్పని నాకు. నేను గతంలో ఆ రోజు కూడా చెప్పిన, ఇండైరెక్ట్ చెప్పి నేను చెప్తున్నా. ముఖ్యంగా మన తెలంగాణ నుంచి వెళ్ళినటువంటి, హైదరాబాద్ నుంచి ఈ సర్వే సంస్థలు కేవలం ఒకరేమో అవుట్ రైట్ కాంగ్రెస్, ఒకరేమో యాంటీ హిందూ, యాంటీ బీజేపీ. వాళ్ళిద్దరు బీజేపీ దారుణంగా ఓటమి అవుతుంది అక్కడ, 60-70 సీట్ల కంటే దాటదని చెప్పి ఇద్దరు కూడా తెలుగు వాళ్ళు ఇచ్చిరు. నేను ఆయనతో గతంలో కూడా విభజించిన చెప్పినా, మళ్ళీ చెప్తాను నీకు. హిందూ వ్యతిరేక భావజాలం కేవలం బీజేపీ వ్యతిరేక భావజాలంతో సర్వే ఇచ్చిన ఎవరు కూడా నిలవాడు. వాళ్ళు వాస్తవాలు చెప్తే బాగానే ఉంటారు, కానీ వాస్తవాలు చెప్పలేదు. వాళ్ళిద్దరిది కూడా పూర్తిగా ఏమంటే దానికి కొద్ది కూడా క్రెడిబిలిటీ లేకుండా పోయింది. వాళ్ళు దయచేసి వాళ్ళ సర్వేలు మూసుకోవాలి వాళ్ళు. ఎందుకంటే నేను మాకు తప్పించినట్లేను, వాళ్ళు కంటిన్యూగా నెగిటివ్ మైండ్ తో ఉన్నారని చెప్తున్నాను. చాలా మంది ఎక్కువ ఇచ్చారు, చాలా మంది తక్కువ ఇచ్చారు, దాన్ని ఆలోచిస్తారు చెప్తలేను. కానీ కేవలం బీజేపీ మీద వ్యతిరేకతతో, హిందూ సనాతన హిందుత్వం మీద వ్యతిరేకతతో వాళ్ళు సర్వేలు చేస్తున్నారు చూడండి, వాళ్ళకి ఇదొక గుణపాఠం. ఓకే 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 సో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ ప్రకారం భారతీయ జనతా పార్టీ 28, తృణమూల్ కాంగ్రెస్ 8, బీజేపీఎం 2. ఇది వెస్ట్ బెంగాల్లో లీడింగ్. అప్పుడే విన్నింగ్ రాదు, ఎందుకంటే 11-12 గంటలు దాటాలి. వెస్ట్ బెంగాల్లో కూడా ఓటర్లు చాలా పెద్ద సంఖ్యలో ఉంటారు. దగ్గర 11:30-12 దాటితేనే విన్ స్టార్ట్ అవుతుంది. బట్ లీడింగ్ 28, తృణమూల్ కాంగ్రెస్ 8, బీజేపీఎం 2. సో అంటే మమతా బెనర్జీ సెన్స్ చేసింది, అందుకని ఈవీఎంలు అని చెప్పి లాస్ట్ 3 days బిఫోర్ హడావుడైతే చేసింది. ఎట్లా ఉంటుందంటే ఈవీఎంలు గెలిస్తే వాళ్ళ క్రెడిట్, ఓడిపోతే ఈవీఎంలు అన్న విధంగా ఉంటుంది. అన్ని రాజకీయ పార్టీలు అట్లే తయారైన. ఆంధ్రప్రదేశ్లో కూడా పోయిన ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు ఈవీఎంలు అంటే, ఈసారి ఇప్పుడు ఓడిపోయిన తర్వాత జగన్ వాళ్ళు ఈవీఎంలు అంటారు. గెలిస్తే అద్భుతం, ఈవీఎంలు బాగా పనిచేసాయి, ఓడిపోతే ఈవీఎంలు పనిచేయలేదు, లేకపోతే ఇంకేదో కారణం చెప్తారు. సో సంగప్ప గారు, సో ఒక వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ సునామీ, మోడీ అమిత్ షా సునామీ ముంచెత్తుతోంది. అమిత్ షాకు డెఫినెట్ గా క్రెడిట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ అక్కడే ఉండి, ఇప్పుడు కాదు ఆయన లాస్ట్ ఎలక్షన్ నుంచి ప్రయత్నం చేస్తున్నారు. లాస్ట్ ఎలక్షన్ లో కూడా అమిత్ షా అక్కడే గట్టిగా ఉన్నారు, బెంగాలీ కూడా నేర్చుకున్నారు. సో దీది ఏంటంటే బెంగాలీ అస్మిత వర్సెస్ నార్త్ ఇండియన్స్, బెంగాలీ వర్సెస్ గుజరాతీ ఈ విధంగా తీసుకొచ్చింది. కానీ దేశం ఒకటే అని బెంగాలీ పౌరులు నిరూపించారు. నాకైతే నేను చెప్తున్నా, ఎందుకంటే ఒక జాతీయవాదిగా దేశ భద్రత దృష్ట్యా నాకు మమతా బెనర్జీ మీద వ్యతిరేకత లేదు, కానీ ఆమె చేసిన విధానాలు ఏవైతే ఉన్నాయో టూ మచ్ మైనారిటీ అపీజ్మెంట్. రెండవది, బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చే వాళ్ళని ఎంకరేజ్ చేసి, ఎస్పెషల్లీ మైనారిటీ, అక్కడ లోకల్ మైనారిటీస్ కూడా ఎదురు తిరిగారు. టూ మచ్ మైనారిటీ అపీజ్మెంట్. దేశ భద్రతకు మన దేశం ఉంటే మనం ఉంటాం కదా, అక్కడ వాళ్ళందరి బార్డర్ దాటిచ్చి తీసుకొచ్చేసి రండి నాకు ఓటేయండి అని చెప్తే, ఏం వాళ్ళకి ఆధార్ కార్డులు అన్ని ఇచ్చేసి, ఇంకా ఓటర్ లిస్టులు ఇచ్చేసి అన్ని ఇచ్చేసి అంతే కనుక, అదే హిందువులు వస్తే నో,
వస్తే అందరు రమ్మనాలి కదా. ఇప్పుడు ఎస్ఐఆర్ అంటారు చాలా మంది, కానీ చాలా మందికి తెలీదు 90 లక్షల ఓట్లలో హిందువుల ఓట్లు 60 లక్షలు పోయినాయి. ఎస్పెషల్లీ మథువా కమ్యూనిటీ బెంగాలీ హిందూ కమ్యూనిటీ ఓట్లు కూడా పోయినాయి ఎస్ఐఆర్ వల్ల. ఇప్పుడు అంటారు నెక్స్ట్ ఎస్ఐఆర్ లో ముస్లింల ఓట్లు అంటారు, కానీ చాలా మంది నేను నోట్ డౌన్ చేసి పెట్టుకోండి, అది ఎగ్జిట్ పోల్స్ ముందు కూడా చెప్పారు, హిందూ ఓట్లే ఎక్కువ తీసేశారు మథువా కమ్యూనిటీ, దట్ ఈస్ ట్రెడిషనల్లీ టువర్డ్స్ బీజేపీ. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఎస్టీలు ఎక్కువ ఉన్న చోట భారతీయ జనతా పార్టీ ఈ 9 క్లీన్ స్వీప్ చేస్తుంది. గూర్ఖా ల్యాండ్ ప్రాంతంలో, జల్పాయిగురి ప్రాంతంలో ఎస్టీలు ఎక్కువ ఉన్న చోట ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా భారతీయ జనతా పార్టీకి వెస్ట్ బెంగాల్లో ఓటు చేస్తున్నారు. ఎవరైతే అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ ఇద్దరు కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని, రాజ్యాంగాన్ని మారుస్తుందని మాట్లాడారో, ప్రస్తుతం వెస్ట్ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందంటే అది ఎస్సీ ఎస్టీల ఓట్లతో. సో ఒక విధంగా నార్త్ ఇండియా పార్టీ, అప్పర్ క్యాస్ట్ పార్టీ ఇవన్నీ కూడా తుడిచిపెట్టేసింది భారతీయ జనతా పార్టీ. ఈస్ట్ లో కూడా, నార్త్ ఈస్ట్ లో కూడా కమలం వికసించింది, అస్సాంలో కూడా వికసించింది. ఇక మిగిలింది వెస్ట్ బెంగాల్. ఆ మిషన్ ను అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరు కూడా కంప్లీట్ చేసే దిశగా కనబడుతున్నారు. బట్ ఒకటి నేను మాత్రం చెప్తాను, దేశ భద్రత దృష్ట్యా ఈ రిజల్ట్ ప్రతి జాతీయవాది వెస్ట్ బెంగాల్లో కోరుకున్నారు. ఎందుకంటే ఇల్లీగల్ మైగ్రేషన్, ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్. మరి భారతీయ జనతా పార్టీకి బాధ్యత ఉంది, వాళ్ళ అధికారంలోకి వస్తే అక్కడ ఇల్లీగల్ ఇన్ఫిల్ట్రేషన్ ఆపాలి. ఎస్పెషల్లీ బంగ్లాదేశ్ లో రెచ్చిపోయి హిందువుల్ని చంపుతున్నారు. సో అక్కడ ఓన్లీ కేంద్ర ప్రభుత్వం ఉంటే సరిపోదు, డబుల్ ఇంజన్ సర్కార్ అక్కడ అవసరమని అక్కడ ప్రజలు భావించినట్టే మనకు క్లియర్ గా. ఈ మధ్య బంగ్లాదేశ్ ఎంపీ మాట్లాడిన మాటలు కూడా వైరల్ అయిన సిచ్యువేషన్ కదా సార్. ఆ మాటలే, ఆ కామెంట్సే మనకు అర్థమైపోతుంది కదా బంగ్లాదేశ్ లో, వెస్ట్ బెంగాల్ సిచ్యువేషన్ ఏ రకంగా ఉందనే దానికి. ఎస్, ఎందుకంటే బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలు, బంగ్లాదేశ్ క్రికెట్ టీం వరల్డ్ కప్ కూడా బాయ్కాట్ చేసింది కదా, T20 వరల్డ్ కప్ కూడా బాయ్కాట్ చేసింది. సరే ఏదేమైనా, ఎందుకంటే ఇప్పుడు అక్కడ 30% హిందువులు ఉండేది బంగ్లాదేశ్ లో, 16 కోట్ల వాళ్ళ పాపులేషన్ అంటే 5 కోట్ల మంది హిందువులు ఉండాలి, 8%కి వచ్చారు. ఎంత తగ్గిపోయారు? ఇప్పటికీ నేను అప్పట్లో పిలిపించా, ఇప్పటికీ 1.4 కోట్ల మంది హిందువులు ఉన్నారు అక్కడ ఉన్నారు. ఇంత అటాక్ చేసి చంపి మతం మార్చుకోమన్నా ఇంకా ఉన్నారు. ఇంకా లాస్ట్ రిసల్ట్ ఏంది? ఆ 1.4 కోట్ల మంది హిందువులు రండి, ఇంతమంది మేము 130 కోట్ల మంది భారతీయులు ఇక్కడ ఉన్నప్పుడు మీరు మీ 1.5 కోట్లు మాకు భారం అవుతారా? అక్కడ ముస్లింల మీద ఎటువంటి దాడులు లేవు, హిందువుల మీద దాడులు ఉన్నాయి. సిఏఏ, ఎన్ఆర్సీ కూడా ఎందుకు పెట్టారు? బికాస్ అక్కడ మైనారిటీల మీద దాడులు జరుగుతున్నాయి. హిందువులు అక్కడ మైనారిటీలు, బుద్ధులు మైనారిటీలు, జైన్లు మైనారిటీలు, ఈవెన్ క్రిస్టియన్స్ ఆల్సో మైనారిటీ. పాకిస్తాన్ లో కూడా అదే కదా జరుగుతుంది. సో అక్కడ దేశ భద్రత దృష్ట్యా కోరుకుంటాం, ఇంకేం వేరే లేదు. దీది ఏదైతే లెఫ్ట్ ఫ్రంట్ ను విషయంలో వచ్చిందో అధికారంలో, లెఫ్ట్ ప్రభుత్వాన్ని 30 సంవత్సరాల పాటు ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వాన్ని ఓడించి వచ్చిందో, అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయింది. రెండవ కారణం ఏంటంటే హింస. బెంగాల్లో మీరు ఇంతమంది పారామిలిటరీ బలగాలు అది అని చెప్పారు, కానీ అభిషేక్ బెనర్జీ, మమతా బెనర్జీ అల్లుడు నియోజకవర్గంలో ఈవీఎంలో భారతీయ జనతా పార్టీ పేరు కనిపించకుండా టేపేశారు. ఏదో మొత్తం వెస్ట్ బెంగాల్లో అందరూ వచ్చి దాడి చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్తున్నారు కదా. అంత బలగాలున్నా ఒక విధంగా చెప్పాలంటే కడప, పులివెందుల్లో లేకపోతే ఎటువంటి రిగ్గింగ్ జరుగుతుందంటారో, కోల్కతాలో డైమండ్ హార్బర్ కాన్స్టిట్యున్సీ అభిషేక్ బెనర్జీ నియోజకవర్గంలో అట్లా జరుగుతుంది. ఎదుటి పార్టీ ఏజెంట్స్ కూడా రానివారు. అటువంటి చోట ఇప్పుడు నిన్న ఈసీ సంచలనంగా మేయర్ వేయకుండా రీపోలింగ్, మొత్తం అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ చేసి, ఇంత కేంద్ర బలగాలు ఉన్నా సరే వాళ్ళు ఏ విధంగా చేశారు? ఎంతమంది లెఫ్ట్ ఫ్రంట్ కార్యకర్తల్ని, ఎంతమంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చంపారో లెక్కలేదు తృణమూల్ కాంగ్రెస్ పాలనలో. అయితే తృణమూల్ కాంగ్రెస్ ఉండాలి, లేకపోతే నోరు మూసుకొని ఇంట్లో కూర్చోవాలి అంతే. వేరే పార్టీ కార్యకర్త ఉన్నాడా అనడానికి లేదు. అధీర్ రంజన్ చౌదరి కాంగ్రెస్ పార్టీ పోయిన లోక్సభలో ప్రతిపక్ష నేత, ఆయన మాటలు వినండి. మమతా బెనర్జీ ఏం చేసిందో. నాట్ ఓన్లీ హిందూ ముస్లిం, ఇంకా ఉంటే తృణమూల్ కాంగ్రెస్ లో ఉండాలి, లేకపోతే చావాలి.
ఇది మమతా బెనర్జీ అంటే సేమ్ లెఫ్ట్ ఫ్రంట్ అప్పుడు అట్లా చేసింది, తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు అదే విధంగా చంపింది. ఫ్యాక్షనిజం కంటే దారుణం. ఇప్పటికే మనం 2025-26లో ఉన్నామా, 34% లోకల్ బాడీస్ లో తృణమూల్ కాంగ్రెస్ ఏకగ్రీవం. అది ఉంటుందా ఎక్కడన్నా? 100 సీట్ల 34 ఏకగ్రీవం అంటే ఎదుటివాడు పోటీ చేయడానికి కూడా ముందుకు రాలంటే ఉంటుందా ఎక్కడన్నా? ఎంత దారుణంగా, ఎంత భయాలు అంటే అక్కడ ఎలక్షన్ హియరింగ్ ఇంత కేంద్ర ఎన్నికల సంఘం ఇంత వచ్చి అది చేశారు. ఇంకా కేంద్ర ఎన్నికల ఇప్పుడు వస్తాయి కొన్ని ఛానల్స్, ఇక కేంద్ర ఎన్నికల సంఘం సపోర్ట్తో, ఎన్ఆర్సీ సపోర్ట్తో ఉంటాయి. ఇక లేకపోతే అది చేశారు ఇది చేశారని ఎవరు ఏమనుకున్నా మరి తృణమూల్ కాంగ్రెస్ చేసింది ఏంటి? నాట్ ఓన్లీ తృణమూల్ కాంగ్రెస్, అక్కడ భారతీయ జనతా పార్టీ వాళ్ళను లెఫ్ట్ ఫ్రంట్ ను నరికి చంపారు. లెఫ్ట్ వామపక్ష ఐడియాలజీ కార్యకర్తల్ని ఎంతగా నరికి చంపితే వాళ్ళు భయపడి వామపక్షవాదులు కాస్త లెఫ్ట్ నుంచి రైట్ రావడం చూసామా? బెంగాల్లో జరిగింది. అది జరిగింది. వామపక్షవాదులు కాస్త బీజేపీ కండువా కప్పునంతే చేశారు. అంటే ఎటువంటి మతం లేదన్న వాళ్ళు కాస్త హిందుత్వ పార్టీలో చేరే పరిస్థితి మమతా బెనర్జీ చేసింది. స్వయంకృతాపరాధం. ఎప్పుడో ఏదో పాపం బండే రోజు ఏదో ఒక రోజు వస్తుంది కదా, అది ఇవాళ వచ్చింది. ఇక్కడ ఏదో దాని మీద కాదు, ఎందుకంటే ఎంతమంది ప్రాణాలని చంపేశారు. మీకు అధికారం ఇచ్చినందుకు మమతా బెనర్జీ, మీకు అధికారం ఇచ్చింది లెఫ్ట్ ఫ్రంట్ ఆ విధంగా చేస్తుంది, అట్లా వేరే ప్రత్యర్థుల్ని ఊచకోతకు వస్తుందనే కదా. సో మీకు అధికారం ఇస్తే మీరు చేసిందేంది? మీరు ఎదుటి పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు ఎంతమంది చంపారో తెలీదు, వామపక్షాల కార్యకర్తలు ఎంతమంది చంపారో తెలీదు. పార్టీ కార్యాలయాలు కూడా లెఫ్ట్ అందరూ వచ్చి రైట్ లో జాయిన్ కావడం వల్ల ఇవాళ భారతీయ జనతా పార్టీ గెలుపులో గతంలో లెఫ్ట్ లో పనిచేసిన వాళ్ళు జాయిన్ అవ్వడం కూడా వాళ్ళ కంట్రిబ్యూషన్ కూడా ఉంది. కానీ ఇక్కడ వేరే రాష్ట్రాల్లో ఉన్న వామపక్షవాదులు దాని గురించి మాట్లాడతారేమో, ఇప్పుడు వాళ్ళకి డైజెస్ట్ కాదేమో. బట్ ఇట్స్ రియాలిటీ, ఫ్యాక్ట్. ఒక పిలుపు సార్, ఒక పిలుపు వెస్ట్ బెంగాల్లో బీజేపీ ఇచ్చింది. మేముంటే మీరు ఉంటారు, మేము ఉంటాము, మేము గనక రాకపోతే మీరు ఉండరు, ఎవరు ఉండరు అనేటటువంటి ఒక పిలుపు బాగా పనిచేసింది అనుకోవచ్చా సార్? అది ఆబ్వియస్లీ పనిచేస్తుంది కదా. మొత్తం పోలరైజ్ అయిపోయింది అక్కడ. 5% లోపలికి కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ ఓటు అయిపోయింది. హిందూ పోలరైజేషన్ కంప్లీట్ గా జరిగింది. జరగకపోతే సాధ్యం కాదు, ఎందుకంటే +30తో స్టార్ట్ చేస్తారు, 0-30తో మమతా బెనర్జీ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ముస్లిమ్స్ వన్ సైడ్ పోలరైజ్, లెఫ్ట్ కు కాంగ్రెస్ కి ఏం ఓటేయట్లేదు అక్కడ. రాహుల్ గాంధీ కూడా చెప్పాడు ఎలక్షన్ ప్రచారంలో, మమతా బెనర్జీ ఖరాబ్ చేశారు వెస్ట్ బెంగాల్ ను, వచ్చి ఆమె బీజేపీకి అవకాశం, ఎందుకంటే హిందూ పోలరైజేషన్ కి అవకాశం చేస్తున్నారని రాహుల్ గాంధీ స్పీచ్ లో చెప్పారు. సో ఏదేమైనా నాట్ ఓన్లీ బంగ్లాదేశ్ అని కాదు, ప్రజాస్వామ్యం బతకాలంటే దీది ఓడాలనే సిచ్యువేషన్ వచ్చింది అక్కడ. ఎక్కడన్నా ఉంటుందా అండి 34% ఏకగ్రీవంగా ఎన్నిక కావడం లోకల్ బాడీస్ లో? 34% ఏకగ్రీవం అంటే ఆలోచించండి. 100కు 34 సీట్లో పోటీ లేదంటే ఏంది? పోటీ చేస్తే చంపేస్తామని చెప్పడమే. బెంగాల్లో రూరల్లో ఆ విధంగా ఉంటుంది. సో ఆ విధమైన సిచ్యువేషన్. ఎన్నికల కమిషన్ సంబంధించి ప్రస్తుత ట్రెండ్స్: బీజేపీ 38, తృణమూల్ కాంగ్రెస్ 18, సగం ఉన్నాయి. బీజేపీఎం 1. ఇది ఎన్నికల కమిషన్ సంబంధించిన ట్రెండ్స్. సో ఒకసారి తమిళనాడు వెళ్దాం. తమిళనాడులో టీవీకే 62, అన్నాడీఎంకే 51, డిఎంకే 27. సగం ఉంది డిఎంకే. టీవీకే అన్నాడీఎంకేలో సగం ఉంది. కాంగ్రెస్ కు 4 సీట్లు, 27 + 4 31. పిఎంకే 3 సీట్లలో ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది ఒక విధంగా చెప్పాలంటే. సో మ్యాజిక్ ఫిగర్ కు దగ్గర దిశగా వెళ్తున్నారు. 118 మ్యాజిక్ ఫిగర్. టీవీకే మరి 100 సీట్ల 100 నుంచి 110 మధ్యలో ఉంటదేమో. ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం భారతీయ జనతా పార్టీ 32 సీట్లలో ఆధిక్యంలో ఉంటే, తృణమూల్ కాంగ్రెస్ 9 సీట్లలో ఆధిక్యంలో ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ప్రకారం కనిపిస్తుంది. ఇప్పుడు 42-22 అయింది. 42-22 ఎన్నికల కమిషన్ ట్రెండ్స్ ప్రకారం. సో ఒక విధంగా
అయితే సార్ ఇవే ట్రెండ్స్ కనుక కంటిన్యూ అయితే ఇప్పటికే దీది మనం వెస్ట్ బెంగాల్లో చూసాం, ఆమె ఈవీఎంలకు సంబంధించి కొన్ని కామెంట్స్ చేయడం చూసాం. కానీ కేవలం ఈ పార్టీలని ఈవీఎం వరకే ఆగకుండా ఏకంగా ఎలక్షన్ కమిషన్ కి బురద పూసేటటువంటి పరిస్థితి, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కి బురద పూసే పరిస్థితి, ఇవన్నీ కూడా చూసాం కదా సార్. ఏంటి ఇంత ఎక్స్ట్రీమ్ కి, అంటే ఈవీఎంల నుంచి ఎలక్షన్ కమిషన్ వరకు కూడా ఓడిపోతే కారణాలు చెప్పుకునే పరిస్థితికి పార్టీలు రావడాన్ని ఎట్లా చూసుకోవాలి? కామనే కదా, ఇక రాజకీయ పార్టీలకు మేము తప్పు చేశాం, మా మీద వ్యతిరేకత ఉందని ఏ పార్టీ చెప్పదు, అంతే కదా. అంటే ప్రజలకి ఇప్పుడు మేము తప్పు చేశాం మేము చేయడానికని ఉండదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఈవీఎంలను డౌట్ పడి 2010లో బై ఎలక్షన్ లో 64 కంటే ఎక్కువ నామినేషన్లు వేయించింది. ఓకే, ఈవీఎంలు ఏమవుతాయని చెప్పి 64 కంటే వేస్తే బ్యాలెట్ పద్ధతిలో అప్పుడు 64 మంది కంటే ఎక్కువ నిర్వహించారు. అది 4 కంట్రోల్ యూనిట్ కాబట్టి. టీఆర్ఎస్ అప్పుడు తెలంగాణ ఉద్యమం 2010 సమయంలో బ్యాలెట్తో ఓటింగ్ పెడితే టీఆర్ఎస్ కంఫర్టబుల్లీ వన్. అంటే కాంగ్రెస్ అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు. బీజేపీ కూడా 2009 ఆ ప్రాంతంలో ఈవీఎంలు వద్దని చెప్పిన పార్టీయే. సో ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు, మన జీవీఎల్ నరసింహారావు ఈవీఎం శత్రువులు అని చెప్పి రాసిన పరిస్థితి. కానీ వీవీప్యాట్ ఉంది కదా, స్లిప్స్ ఉన్నాయి కదా, ఆ స్లిప్స్ అయితే ఉన్నాయి కదా. సో చెప్తారు, ఇక ఓడిపోతే మేము బాగా చేయలేదని చెప్పరు, ఈవీఎంలు అని చెప్పొచ్చు. సో తమిళనాడులో టీవీకే 28, ఎన్ఆర్డీఎంకే 51, డిఎంకే 28. ఏంటి సార్ టీవీకే ప్రపంచమే కనిపిస్తుంది కదా సార్. విజయ్ ప్రపంచం. నేను 9 గంటలకు చెప్పాను, తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రిగా విజయ్ని క్వశ్చన్ మార్క్ చేసి పెట్టుకోండి.